తెలంగాణలో బీఆర్ఎస్ పుంజుకుంటోందని, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని రేణుకా చౌదరి చేసిన ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యల వీడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో 119 సీట్లకు గాను 117 సీట్లు గెలుస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనకు భిన్నంగా రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఉండటం ఆమె పరోక్షంగా సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న నాయకులపై బీజేపీ కన్నేసిందని పేర్కొంటూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేల్కొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. బీజేపీ వాసన చూస్తా ఉంది మా క్యాడర్ నందరినీ. వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటేది మన దగ్గరే. వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డ రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఆఫ్ ది రికార్డుగా తన సన్నిహితుల వద్ద ఆమె మాట్లాడుతున్న సందర్భంలో భారత రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటున్నదంటూ ఆమె చేసిన వ్యాఖ్యల సంబంధించిన వీడియో ఒక వైరల్ కావడం ఇప్పుడు రాజకీయంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశంగా ఉంది. ప్రత్యేకించి ఆమె బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉండడం వల్లే ఈ విధంగా వ్యాఖ్యానించారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆమె చేసిన సంభాషణలకు సంబంధించిన ఒక వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పాలకపక్షం డిఫెన్స్లో పడిందని కూడా చెప్పవచ్చు. ఇటీవల ఖమ్మం జిల్లా మధిరలోని బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ 2029లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 119 సీట్లకు గాను 117 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టిస్తుందని, మళ్ళీ అధికారంలోకి రావడం జరుగుతుందని కూడా బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా రేణుకా చౌదరి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు పరస్పర విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇది చర్చనీయాంశంగా కూడా మారింది. రేణుకా చౌదరి వ్యాఖ్యలపై కూడా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న సందర్భం ఎప్పుడైతే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అనేక సమస్యలు అయితే ఉన్నాయని కూడా ఆమె నర్మగర్భంగా చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలపై ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ తరహాలో ఒక కసరత్తు అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తోందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు కూడా. ఇలాంటి పరిస్థితులు పార్టీకి నష్టం కలిగిస్తాయని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం తరఫున కానీ ఇటు పార్టీ తరఫున కూడా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఒక విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే జలక్ ఇచ్చారా అంటే అవుననే అభిప్రాయం కూడా లేకపోలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అనే అభిప్రాయాన్ని మాత్రం తాజాగా రేణుకా చౌదరి అయితే తన అభిప్రాయాన్ని అయితే నిర్మోహమాటంగా చెప్తున్నప్పటికీ అది ఒక విధంగా ఆఫ్ ది రికార్డ్ అంతరంగికుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అయినప్పటికీ దానికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీక్ కావడం అనేది ఒక సంచలనాత్మకంగా మారింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయులు మాత్రం సీనియర్ నాయకురాలైన రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది చిలికి గాలివానగా మారి లాస్ట్కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద కూడా ఈ పంచాయతీ చేరే అవకాశాలు అయితే లేకపోలేదు. ఒకవైపు బ్రహ్మాండంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి విషయంలో సంక్షేమ పరంగా కూడా దూసుకుపోతున్న తరుణంలో రేణుకా చౌదరి ఇలాంటి నెగిటివ్ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ముఖ్యమంత్రి వర్గం ప్రశ్నించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇప్పటికే తెలంగాణకు చెందిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి కూడా అఖిల భారత యువజన కాంగ్రెస్ కమిటీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. పార్టీకి వ్యతిరేకంగా నష్టం కలిగించే వ్యాఖ్యలు శివచరణ్ రెడ్డి మరో సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ విషయంలో చేశారు అనే
వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ షోకాజ్ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో రేణుకా చౌదరి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి ఒకవేళ ఫిర్యాదు చేరిన నేపథ్యంలో ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారి అనడం కూడా అతిశయోక్తి కాదు.